హ్యాపీ క్రిస్మస్. ఎస్. సో బైబిల్లో ఒక మాట ఉంది, ద సేవియర్ ఈజ్ బాండ్ ఫర్ యూ. లూక్ చాప్టర్ 2 అండ్ వర్స్ 11. ద సేవియర్ ఈజ్ బాండ్ ఫర్ యూ. యేసుక్రీస్తు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి రక్షకుడు అనే ఏంటి రక్షణ అనే రెండు విషయాలు ఈ రాత్రిలో కొన్ని మాటలు మనం డిస్కస్ చేసుకుందాం. దేవాది దేవుడు ఈ విశాల విశ్వాన్ని మీనింగ్ఫుల్గా, వండర్ఫుల్గా, ఆఫుల్గా మరి సృష్టించి పరిపాలిస్తున్నటువంటి దేవుడు మనందరికీ తెలుసు, ఆయన అదృశ్యుడు. హీఈస్ ఇన్విజిబుల్. కాబట్టి ఆయన కనపడలేదు, చూసారా? కానీ మానవుడికి ఉన్నటువంటి చిరకాల ఆశ ఏంటంటే ఇన్విజిబుల్ దేవుణ్ణి చూడాలని మానవునికి ఆశ. ఆయన ఎవరో రకరకాల ఫిలాసఫీలు, రకరకాల సిద్ధాంతాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అసలు ఆయన గురించి చెప్తే బాగుంటుంది కదా, ఆయనే కనపడి ఆయనే మానవుల మధ్యలో నివాసం చేస్తే అది బాగుంటుంది కదా అని ప్రజలు ఆశపడుతూ ఉన్నారు. సో కనపడని ఇన్విజిబుల్ గాడ్, ద స్పిరిట్ గాడ్, ఆత్మస్వరూపి అయిన దేవుడు ఆయన భూమి మీదకి తాను సృష్టించిన మనుష్యుల మధ్యలోనికి ఆయన వచ్చి ఆ మనుష్యుల మధ్యలో నివాసం చేయటం, దట్ ఈస్ క్రిస్మస్. అందుకనే యేసుప్రభు వారు పుట్టకముందే 750 సంవత్సరాల క్రితం ప్రాఫెట్ యెషయా ప్రవక్త, మీరు కావాలంటే తర్వాత రెఫర్ చేసుకోండి, ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే ఉన్నటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త గ్రంథంలో ఈ జీసస్ క్రైస్ట్ గురించి అనేక విషయాలు రాయబడి, ఆయన ఎట్లా పుడతాడు, మరి ఒక కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటది. కన్యక అంటే వర్జిన్, ఇంకా వివాహం కాని స్త్రీ గర్భం ధరిస్తుంది, కుమారుణ్ణి కంటది. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని పెడతారు. ఇమ్మానుయేల్ అంటే మీనింగ్ గాడ్ విత్ అస్, గాడ్ విత్ మ్యాన్. దేవుడే మానవుల మధ్యలోకి రావటం, మానవుల మధ్యలోనికి వచ్చి సంచరించటం మానవుడిగా అనే విషయాలు ఉన్నాయి. ఆయన ఎట్లాగా జీవిస్తారో, ఏమేమి కార్యాలు చేస్తారో, తర్వాత ఎట్లా మరణిస్తారో, ఎట్లా తిరిగి లేస్తారో కూడా ఆ ప్రవక్త గ్రంథంలో మనం చూస్తున్నాం. సో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్లో అనేక విషయాలు మనకున్నాయి. తర్వాత మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో కొంతమంది యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళందరూ అంటున్నారు, ఈయనే నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని నమ్ముతున్నాము అన్నారు. అంటే దే సే దట్ యు ఆర్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, ద సేవియర్ ఈజ్ బాండ్ ఫర్ యూ అని లూక్ 2:11లో చదివాం. అంతేకాకుండా హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని జాన్స్ గాస్పల్ చాప్టర్ 4లో మనం చదివాం. అంతేకాకుండా ద సన్ ఆఫ్ మ్యాన్ ఆర్ జీసస్ క్రైస్ట్ హెస్ కమ్ టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన వచ్చారని మరి బైబిల్ సేస్. కాబట్టి అంతేకాకుండా 1 తిమోతి 1:15లో మరి జీసస్ క్రైస్ట్ హెస్ కమ్ టు సేవ్ ది సిన్నర్స్, పాపులను రక్షించుటకు, ఆ మాట రక్షించుటకు వచ్చారు అనే మాట. సో ఈ రాత్రి సమయంలో ఒక్క అంశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రక్షకుడు ఎవరు,
ఎట్లా రక్షిస్తాడు అని కొద్ది మాటలు. మరి మనందరికీ రక్షకుడు అవసరం. ఇందాక అభిషేక్ చెప్పినట్లు మనకి మనకి అన్నిటికన్నా ఎక్కువ అవసరమైంది ఏంటి అని చూస్తే వి నీడ్ అ సేవియర్. మనకి రక్షకుడు కావాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మరి అనేక పరిస్థితుల్లో మరి మనుషులు ఎన్ని సమస్యల్లో ఉంటున్నారు. ఒకరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరి బెంగళూరులో ఒక అబ్బాయి రూమ్మేట్ కనపట్లేదు. 3 రోజుల తర్వాత బాత్రూంలో నుంచి వాసన వస్తుంటే బాత్రూమ్ తలుపు తెరిస్తే దాంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయి వాసన వస్తున్నాడు. అంటే అసలు 3 రోజుల వరకు ఎవరికీ తెలియకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎవరు ఆయన్ని పట్టించుకోకుండా, ఎవరు ప్రేమించేవాళ్ళు లేకుండా, ఎవరితోనూ తన హృదయం తెరిచి మాట్లాడుకునేవాళ్ళు లేకపోవటం ఇట్ ఈస్ వెరీ సాడ్ థింగ్. అర్థమైందా మీకు? సో ఒకటి కాదు, ఇట్లాంటివి అనేక మనం చుట్టూ మనం ఈ మధ్యలో ఈ వైరల్ అవుతున్న వీడియోస్ ఎన్నో చూస్తున్నారా? మరి ఎవరైనా ఎక్కడైనా అనుకోకుండా ఏదైనా డెత్ జరిగిందనుకోండి, లేకపోతే యాక్సిడెంట్ జరిగింది, మరొకటి జరిగింది. అక్కడ ఎక్కువ మంది కనపడే వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. వీడియో తీసి వైరల్ చేసుకోవడానికి కనపడేవాళ్ళు కానీ, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, అదే కదా కంప్లైంట్. అవునా కదా? అందరూ వచ్చి వీడియోలు తీస్తున్నారు కానీ మమ్మల్ని ఎవరు రక్షించట్లేదు అంటున్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? సో వాట్ ఈస్ దేర్ క్రై, వాట్ ఈస్ దేర్ నీడ్ ఫర్ ఎ సేవియర్? రక్షకుడు. ఏం కావాలి? రక్షకుడు కావాలి. పాత రోజుల్లో మేము స్కిట్లు వేసేవాళ్ళం అట్లాగా. కానీ ఈ రోజుల్లో అండ్ వీఆర్ సీయింగ్ లిటరల్లీ అనేక సందర్భాల్లో మరి వచ్చి వాళ్ళని విసిగించి చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ చుట్టూ అనేక మంది వచ్చి మరి వాళ్ళని విసిగించే వాళ్ళే కనపడుతున్నారు. చూస్తున్నారా? సరే, కాబట్టి మీకు సరే, మానవులమైన మనము తప్పులు చేస్తున్నాం. తెలిసి చేస్తున్నాము, తెలియక చేస్తున్నాం. తెలిసి ఎక్కువ చేస్తున్నామా, తెలియక ఎక్కువ చేస్తున్నామా అని మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే మీరు అందరూ ఒప్పుకుంటారు. తప్పులు తెలిసి ఎక్కువ చేస్తున్నామా, తెలియకుండా తెలియకుండా తక్కువ చేస్తున్నాం, తెలిసే ఎక్కువ చేస్తున్నాం. తెలిసి చేసినా తెలియక చేసినా వాటిలో నుంచి బయటికి రావాలని మనకు ఆశగా ఉంటుంది. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, రియల్ ఫ్యాక్ట్, జరిగిన విషయమే. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 5 స్టూడెంట్స్ సముద్ర స్నానానికి వెళ్ళారు. అక్కడే కాదు, ఇక్కడ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. వెళ్ళారు. అక్కడ ఆ సముద్రం ఒడ్డున ఒక బోర్డు ఉంది, డేంజర్ అని పెట్టారు. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? ఇక్కడికి స్నానానికి వెళ్ళబాకండిరా బాబు. అవునా కదా? వెళితే ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ యూ అని. కానీ ఈ పిల్లలు ఆగారా? అక్కడికే వెళ్ళారు. నిజంగానే బయటికి రాల 5. చూసారా? తెలిసి చేశారా, తెలియక చేశారా? తెలిసే. మన జీవితంలో కూడా మనం మరి ఎగ్జామిన్ చేసుకుంటే అనేక విషయాలు, అనేక తప్పులు మనం తెలిసే చేస్తున్నాం. సరే, తెలిసి చేసినా తెలియక చేసినా మనల్ని దాంట్లో నుంచి బయటికి లాగేవాళ్ళు కావాలి, రక్షించేవాళ్ళు కావాలి. అర్థమైందా? మనల్ని కృంగదీసేవాళ్ళు, ఎందుకు చేసావు, ఇట్లా చేస్తుంటే బాగుండదు, అట్లా మనం కూడా అట్లాగే వర్రీ అవుతూ ఉంటాం. మనం కూడా అట్లాగా మరి బాధపడుతూ ఉంటాం. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా అవే గిల్టీనెస్ మనకి పెట్టి మనల్ని విసిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఏది ఏమైనా మనం వి క్రై అండ్ వి క్రేవ్ ఫర్ ఎ సేవియర్. మనకి రక్షకుడు కావాలి అని కోరుకుంటాం. చూసారా? అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ సేస్ ద సేవియర్ ఈజ్ బోర్న్ ఫర్ యూ. వాట్ ఏ గుడ్ న్యూస్! ద సేవియర్ ఈజ్ బోర్న్ ఫర్ యూ. నీ కొరకు, నా కొరకు, మన కొరకే ఆయన జన్మించాడని
దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ యేసు ప్రభు గురించి అనేక మంది చెప్పినటువంటి, లేకపోతే అనేక మంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి లైఫ్ యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం. అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ అండ్ ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి బోధలు బట్టి మరి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, ఆ, ఆ, మీకందరికీ తెలుసు, ప్రపంచంలో బానిస వ్యాపారాన్ని అబాలిష్ చేశాడు. ఒకవేళ బానిస వ్యాపారం ఉండుంటే ఎట్లా ఉండేయో దేశాలు మీరు ఆలోచించండి. దట్ ఈస్ ప్యూర్లీ బై ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని మార్చడం ద్వారా, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మంచి హృదయంతో, మరి ఒక మనిషి మరొక మనిషిని అమ్మటానికి లేదు, ఒక మనిషి మరొక మనిషిని ఒక వస్తువులాగా, బానిసలాగా, లేకపోతే ఒక జంతువులాగా వాడుకోవడానికి లేదు అని మరి యూనివర్సల్గా అది అబాలిష్ చేయబడింది. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి చేసినటువంటి కార్యాలు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. మనందరికీ తెలుసు, మన తాతగారు గాంధీ తాతగారు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని ఎవరు చెప్పారు? చెప్పండి. మన తాత చెప్పారు, అవునా కాదు? మరి నిజానికి ఆ మాట చెప్పింది ఎవరో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం మాథ్యూ గాస్పల్ 5th చాప్టర్లో మరి యేసు ప్రభు వారు చెప్పిన బోధ, సెర్మన్ ఆన్ మౌంటైన్ అంటారు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, లేకపోతే మానవ జీవితానికి కావలసినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్, అనేక విషయాలు మరి యేసు ప్రభు చెప్పారు. అర్థమైందా? అంటే యేసు ప్రభు వారి జీవితం, యేసు ప్రభు వారి బోధలు మన తాతగారిని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. మనందరికీ తెలుసు, మదర్ తెరీసా మరి ప్రపంచంలో అనేక మంది పేదవారికి మదర్ అనిపించుకుంది. తల్లి లేని వారికి మరి తల్లిగా నిలిచింది. మరి 16 సంవత్సరాల వయసులో యుగోస్లేవియా నుంచో, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, వచ్చి తన యవ్వన జీవితాన్ని దారబోసి అనేక మందికి సేవ చేసింది. చూసారా? అమ్మా, ఎందుకు నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావు అని చెప్పి అడిగితే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను బట్టి నేను ఇది చేయగలుగుతున్నాను. యేసు ప్రభువారు నా కొరకు ప్రాణం పెట్టారు, మరి ఆయన నా పట్ల ప్రేమ చూపించారు, నేను ఇతరుల పట్ల ప్రేమ చూపించగలుగుతున్నాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో మనకి రక్షకుడు కావాలి. ఎట్లాగా? మన ప్రాబ్లమ్స్ ఏంటి? మన ప్రాబ్లమ్స్ ఏంటి? 3 రకాలుగా ఉన్నాయి. మన ప్రాబ్లమ్స్ 3 రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది ప్రెజెంట్, లేకపోతే పాస్ట్. మరి గతించినటువంటి దినాల్లో మనం అనుభవించినటువంటి విషయాలు మరి అనేక సార్లు, పదే సార్లు అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మన హృదయాల్లో గిల్టీనెస్ ఫీల్ అవుతూ ఉంటాం. మూడవదిగా, ఆ గిల్టీనెస్ పోవడానికి ఏం చేయాలి తెలియకుండా ఉంటున్నాం. ఆ పాస్ట్ మెమరీస్ నుంచి, ఆ పాస్ట్ గిల్టీనెస్ నుంచి, దాంట్లో నుంచి విడిపించేది ఎవరు? వాటికి పెనాల్టీ చెల్లించేది ఎవరు? మన 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 గతమును బట్టి మనం బాధపడతా ఉంటాం. రెండవది, ప్రస్తుతం ఎట్లా జీవించాలి, ఎట్లాగే ఇది చేయలేకపోతున్నాను, ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను అని బాధపడతా ఉంటాం. ప్రెజెంట్ మనకి హెల్ప్ చేయగలిగింది ఎవరు? మన ఫ్యూచర్, భవిష్యత్తును గురించినటువంటి భయాలు మనకు అనేక విధాలుగా ఉన్నాయి. ఈ 3 పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మరి మన జీవితాల్లో, వీటన్నిటి విషయాల్లో మనకు సహాయం చేయగలిగినటువంటి, మనల్ని రక్షించగలిగినటువంటి రక్షకుడు, హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఎవరు ఈ రక్షకుడు అని అంటే, మొట్టమొదటిగా 2 విషయాలు మీకు వివరించాలని. ఆ రక్షకుడు ఎవరు, ఆయన ఎట్లాగా రక్షిస్తాడు? మొట్టమొదటిగా వీ నీడ్ టు నో అబౌట్ ది సేవియర్. ఈ రక్షకుడు, ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటి, ఎక్కడా లేనివి ఏంటి ఈయనలో ఉన్నవి అని అంటే, ఒక 7 విషయాలు మరి చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను. మొదటిది, ఆ రక్షకుల్లో ఉన్నటువంటి ఫస్ట్ విషయం స్పెషాలిటీ, యునీక్నెస్ అండ్ ప్రత్యేకత అని మనం చూస్తాం. మొట్టమొదటిది, హీ వాజ్ బోర్న్ అకార్డింగ్ టు ది ఇన్యూమరబుల్ prophecies.
హిస్ బర్త్ వాజ్ అకార్డింగ్ టు ది ప్రాఫెసీస్. జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ అకార్డింగ్ టు ది ప్రాఫెసీస్. అంటే 4000 సంవత్సరాల చరిత్రలో దేవుడు బయలుపరిచినటువంటి అనేక వందల ప్రవచనాల మూలముగా ఆయన జన్మించాడు. మొట్టమొదటిది ఇందాక చెప్పాను మీకు, ఒక కన్యక గర్భం ధరించి కుమారుని గంటది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని. రెండవది, హీ వాజ్ బోర్న్ అంటే ఈ 7 విషయాలు ఈ ప్రపంచంలో ఎవరిలో ఉండవు. ఎందుకని ఆయన గురించి చెప్తున్నాను? హీ కెన్ సేవ్ యూ అండ్ హీ కెన్ హెల్ప్ యూ. అనేక మందికి సహాయం చేస్తున్నటువంటి ఆ ప్రభు నీకు కూడా నీ జీవితంలో నీ నీ వెరీ పర్సనల్ లైఫ్లో డీప్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ అది అది ఏ సమస్య అయినా సరే దాంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నీకు అది నీ ఏ రకమైన సమస్య అయినా సరే నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ వాటిలో నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి రక్షకుడు. సో మొట్టమొదటిది, హిస్ బర్త్ వాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్రాఫెసీస్. సెకండ్లీ, హిస్ బర్త్ వాజ్ వర్జిన్ బర్త్, కన్యక గర్భంలో జన్మించిన జన్మ. చాలామంది అంటారు, ఎట్లా సాధ్యం అవుతుంది? హౌస్ ఇట్ పాసిబుల్? కన్యక గర్భం ఎట్లా ధరిస్తుంది పురుషుని సహాయం లేకుండా? ఇది మానవులకు అర్థం కాదు. మరి ఇది పెద్ద ప్రశ్న కాదు, లేకపోతే గొప్ప ప్రశ్న కాదు, కొత్త ప్రశ్న కాదు, వింత ప్రశ్న కాదు. ఈ ప్రశ్న 2000 ఇయర్స్ నుంచి అందరూ అడుగుతున్న ప్రశ్నే. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఈ ప్రశ్న అసలు ఫస్ట్ అడిగింది ఎవరంటే మేరీ. ఎవరు అడిగారు? మేరీ అడిగింది. ఏమని? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేనెట్లా గర్భం ధరిస్తాను? ఇంకా నాకు వివాహం కాలేదు కదా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా అని అంటే, దేవదూత మేరీతో చెప్పిన మాట ఏంటో తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావు. విశాల విశ్వమును ఎన్ని మిల్కీ వేస్ ఉన్నాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ మిల్కీ వేస్లో ఒక్కొక్క మిల్కీ వేలో ఎన్ని స్టార్స్ ఉన్నాయో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అట్లాంటి విశాల విశ్వమును, జంతువుల్ని, పక్షుల్ని, చేపల్ని, చెట్లని, మనుషుల్ని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి మరి సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి, జీవమునకు మూలమైన దేవుడు, ఆయన కన్యమరియ గర్భంలో ఒక చిన్న పిండంగా తయారవటం ఆయనకేం కష్టం కాదు. మనకు అర్థం చేసుకోవడమే కష్టం, కానీ ఆయనకి నెరవేర్చడం కష్టమేమీ కాదు. ఆయన మనలాగా పుట్టలేదు. ఆయన మనలాగా పుట్టుంటే ఆయన కూడా పాపి అనబడేవాడు. ఎందుకంటే జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. కాబట్టి మనలాగా పుడితే ఆయన పాపి అవుతాడు. పాపి అయ్యి పాపులను ఎట్లా రక్షిస్తాడు? పాపం చేసిన వారిని ఎట్లా రక్షిస్తాడు? కాబట్టి మనలాగా జన్మించాలని కోరుకోలేదు. మన రూపంలో జన్మించాలి. మానవుడిగా, పాపము లేని పరిశుద్ధుడిగా జన్మించి పాపము లేని రక్తాన్ని కార్చి ఆయన మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయాలని ఆశపడ్డారు. సో రెండవది, ఆయన జన్మలో ఉన్న ప్రత్యేకత, హి వాజ్ బోర్న్ టు ఏ వర్జిన్. మూడవది, ఆయన చేసిన బోధలు ప్రపంచంలో ఇప్పటికీ యునీక్. ఇందాక చెప్పాను కదా, ఒక చెంప మీద కొడితే మరొక చెంప. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారమే. వ్యభిచారం చేయట్లేదు అనుకుంటాం మనం. దేవుని దృష్టిలో మన చెడు తలంపులు, చెడు ఆలోచనలు అవి వ్యభిచారంతో సమానం అని ద లార్డ్ ఈస్ కౌంటింగ్ ఇట్. నిర్నిమిత్తంగా కోప్పడితే వ్యర్థుడా అంటే అది మర్డర్తో ఈక్వల్ అని యేసుప్రభు వారు చెప్పారు. సరే, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి హిస్ టీచింగ్స్ ఆర్ యూనిక్. నాలుగవదిగా ఆయన చేసిన అద్భుతాలు. ఆయన చేసిన నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు, నీళ్ల మీద నడిచారు, గాలి సముద్రాలను అణిచివేశారు పొంగినప్పుడు. మరి చనిపోయిన వారిని లేపారు, దయ్యాలు పట్టినటువంటి వారిని విడిపించారు. ఎన్నెన్నో కార్యాలు. హిస్ మిరకిల్స్ ఆర్ యునీక్. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? యేసు ప్రభు ఎవరో తెలిస్తే అండ్ యూ కెన్ టేక్ హెల్ప్. ఆయన నుంచి నువ్వు సహాయం తీసుకోవచ్చు. అండ్ హీ కెన్ సేవ్ యూ అండ్ హీ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఆయన చేసిన మిరాకిల్స్ దే ఆర్ ఆల్ యునీక్. ఐదవది, ఆయన చేసినటువంటి రక్షణ కార్యాలు. ఆయన చేసిన రక్షణ కార్యాలు అవి ప్రత్యేకమైనవి. చూసారా? మరి 5 పురుషులతో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీని ప్రభు రక్షించారు. మరి ఒక స్త్రీని రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చినటువంటి స్త్రీని
మరి మీలో పాపము లేని వాళ్ళు ఎవరో ముందు రాయి వేయండి అంటే వాళ్ళందరూ అక్కడ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. సో ఈ విధంగా అనేక మందిని వారి పాప జీవితంలో నుంచి మరి రక్షించి మరలా నీతి జీవితంతో, ఏ చేతులతో అయితే పాపం చేశారో, ఏ శరీరంతో అయితే పాపం చేశారో, మరి ఆ పాపాలను యేసు ప్రభు వారు క్షమించి నూతన పరిచి, అదే వ్యక్తి, అదే చేతులు, అదే కాళ్ళు, అదే వ్యక్తి మళ్ళీ ఇతరులకి మేలు చేసేటట్లుగా రూపాంతరం చెందించటమే దట్ ఈస్ సాల్వేషన్. చూసారా? ఇట్లాగా మరి ఎన్నో కార్యాలు చేశారు. ఆరవది హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఈ లోకంలో ఎవరు చేయలేనటువంటి పని మనందరి పాపాల కొరకు మరి ఆయన మనందరి తరపున హీ డైడ్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ మై ప్లేస్. మన తరపున మన పాపాల కొరకు ఆయన సిలువలో మరణించారు. చూసారా? ఆయన తలలో ముళ్ళ కిరీటము, ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు, మరి ఆయన వీపు మీద ముళ్ళ కొరడా దెబ్బలు, రక్తపు ముద్దగా ఆయన శరీరము, నదివలే కారుతున్న రక్తము. చూసారా? మరి సిలువ, యేసు ప్రభు వారు ఆ సిలువలో మరణించారు మనందరి పాపాల కొరకు. చివరిగా ఏడవది ఆ సమాధిలో పెట్టబడి మూడవ రోజున తిరిగి లేచారు. ఇది చాలామందికి తెలియదు. యేసు ప్రభు వారు మరణము గెలిచి తిరిగి లేచారు. చూసారా? ఈ లోకంలో అందరూ భయపడేది మరణం కొరకు. ఇక మరణం అంటే ఏంటో తెలియదు, మరణం తర్వాత ఏం జరగబోతుందో తెలియదు. అయితే యేసు ప్రభు వారు మరి మరణం గెలిచి తిరిగి లేచారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మరలా లెగుస్తారు. మరణం తర్వాత ఏంటో, మరణం తర్వాత ఏం జరగబోతుందో అనే విషయాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సరే, కాబట్టి మరి జీసస్ క్రైస్ట్ ఈజ్ ద యునీక్ సేవియర్. ఆయన ఈ లోకంలో మనం ఆయన్ని ఎవరితో పోల్చడానికి లేదు. కాబట్టి ఆ రక్షకుడు హీ కెన్ హెల్ప్ యూ. ఎట్లా హెల్ప్ చేస్తాడు అని నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎట్లా? సెకండ్ పాయింట్, మొట్టమొదటిది హూ ఈజ్ దిస్ సేవియర్. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి రక్షకుడు యేసు ప్రభు. ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఆయన జీవితం ప్రత్యేకమైనది, ఆయన మరణము, ఆయన మరి పునరుద్ధానం కూడా ప్రత్యేకమైనది. ఆయన ఎట్లాగ రక్షిస్తారు? రెండవది హౌ హీ సేవ్స్. హూ ఈజ్ దిస్ సేవియర్ అండ్ హౌ హీ సేవ్స్. కాబట్టి ఎట్లా రక్షిస్తాడు, మరి ఏ విధంగా రక్షిస్తాడో మీకు కొన్ని విషయాలు వివరించి బ్రీఫ్గా నేను ముగించేస్తాను. మొట్టమొదటిది ఇందాక చెప్పాను, మన పాస్ట్ గురించి మనం ముందుకు నడవలేకుండా చేస్తూ ఉంటాయి. అయ్యో ఇది చేశానే, అది చేశానే, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, అది చేస్తే బాగుండేది అని మనం పాస్ట్ ప్రతిసారి గుర్తొస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఫోటోలు గుర్తొస్తూ ఉంటాయి, కళ్ళు మూసుకుంటే వీడియోలు గుర్తొస్తూ ఉంటాయి, మనం చేసిన పనులన్నీ పాస్ట్. దాని ద్వారా వచ్చిన గిల్టీనెస్, అపరాధ భావం అంటారు. బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనలు 32:1, తన పాపములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో గిల్టీనెస్, మనస్సాక్షిలో గిల్టీనెస్ లేనివాడు ధన్యుడు. గిల్టీనెస్ అనేది మరి మనం తప్పులు చేసినప్పుడు ఫస్ట్ వచ్చే పనిష్మెంట్. గిల్టీనెస్ ఈజ్ ది ఫస్ట్ రిజల్ట్ అండ్ ఫస్ట్ పనిష్మెంట్ we receive when we commit a wrong thing or a sin. కాబట్టి పాపం చేసినప్పుడు, ఒక చెడు పని చేసినప్పుడు మొట్టమొదటిగా ఎవరు చూడకపోయినా సరే గిల్టీనెస్ వస్తుంది. ఆ గిల్టీనెస్తో మనం సంతోషంగా ఉండలేం. సో ఒకటి తర్వాత ఒకటి ఈ యొక్క తప్పులు మనం చేస్తూ ఉన్నాం. ఆ గిల్టీనెస్ ఎక్కువైపోయి ఆ అపరాధ భారము మోసుకోలేకుండా మనం ఉంటున్నాం. బైబిల్లో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతిని, రెస్ట్ని ఇస్తాను, రిలీఫ్ని ఇస్తాను, మరి రెడెంప్షన్ ఇస్తాను, విమోచన ఇస్తానని మరి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ గతం మర్చిపోవాలంటే, ఈ గతం నుంచి విడుదల పొందాలంటే పెనాల్టీ షుడ్ బి పెయిడ్. ఇది సొల్యూషన్. కాబట్టి దానికి పెనాల్టీ మనమన్నా చెల్లించాలి,
చూసారా? లేకపోతే మన తరపున ఎవరైనా చెల్లించాలి. నెపోలియన్ బోనాపార్టే అనే ఆయన ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఫ్రెంచ్ కింగ్గా ఉన్నాడు. ఆయన ఒకరోజు మరి అనేక ట్రూప్స్ని యూరోప్లో నడిపించినటువంటి లీడర్ అన్నమాట. ఆయన ఒకరోజు ఆ మిలిటరీలో క్యాంప్లో సంచరిస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఒక సెంట్రీ అంటే కాపలా ఉంటాడు కదా, ఒక నైటు కాపలా డ్రెస్లో ఉన్నాడు, గన్ పెట్టుకొని ఉన్నాడు. మరి చివరికి అలసిపోయి కూర్చొని ఆ టేబుల్ మీద పడిపోయి ఉన్నాడు. డ్యూటీలో మరి టేబుల్ మీద ముందుకు పడిపోయి ఉన్నాడు. అది దట్స్ ఎ గ్రేట్ అఫెన్స్, అవునా కదా? ఊరుకోరు, డ్యూటీలోంచి తీసేస్తారు, జాబ్లో రిమూవ్ చేసేస్తారు. అట్లాంటి టైంలో ఈయన వెళ్ళి ఆ టేబుల్ మీద చూస్తే ఏదో ఒక కాగితం, ఒక పెన్ను కనపడింది. ఆ వ్యక్తి డ్యూటీ చేస్తానే ఒక లిస్ట్ రాసుకున్నాడు. ఎన్ని అప్పులు ఉన్నాయో అన్నీ రాశాడు. రాసి చివర్లో హూ విల్ పే అని రాశాడు. అలిసిపోయి ఇక నేను అనుకుంటాను మరి మరుసటి రోజు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడో మరేంటో తెలియదు, కానీ హూ విల్ పే అని ఆ కాగితం మీద పడి నిద్రపోతున్నాడు అలసిపోయి. ప్రియులారా, మరి ఈ నెపోలియన్ బోనాపార్టే వచ్చినప్పుడు ఆ కాగితం చూసి సంతకం పెట్టి ఐ విల్ పే అని వెళ్ళిపోయాడంట. ఇస్ ఇట్ నాట్ ఏ గుడ్ న్యూస్? చెప్పండి. కాబట్టి నిజమే, మనం పాస్ట్లో మనం చేసినటువంటి పొరపాట్లకి ఇది ఎట్లాగా బయటికి రావటం మనం చూస్తున్నాం కదా. ఎంతమంది వారి జీవితాలు మరి ఎండ్ చేసుకుంటున్నారు, మరి ముగించుకుంటున్నారు. ఈ రోజుల్లో మరీ ఎక్కువైపోయింది. చాలామంది వారి యొక్క జీవితాలని వారు ఏదో ప్రత్యేకంగా జీవిస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి వైరల్ చేసి ఆ వైరల్లో వాళ్ళని అల్లరి చేసేస్తే చివరికి ఏం చేస్తున్నారు? వాళ్ళు చనిపోతున్నారు. చూసారా? సరే, అంటే మరి ఈ విధంగా ఉన్న మన గతం గురించి మనం ఏమీ చేయలేని పరిస్థితిలో జీసస్ హీ పెయిడ్ ఇట్ ఆల్ ఆన్ ద క్రాస్. ఇట్ ఈస్ ఫినిష్డ్. హీ పెయిడ్ ఆన్ ద క్రాస్. ఆ సిలువలో ఆయనలో ఏ పాపం లేదు. గురువారం రాత్రి ఎన్ని కోర్టులకు తిప్పినా ఆయనలో ఏ నేరం లేదు. రాజుగారు లేకపోతే గవర్నర్, రోమన్ ఎంపైర్లో అక్కడ జూడయన్ ప్రాంతంలో ఉన్నటువంటి హేరోదు కానీ, కింగ్ రాజు అయిన హేరోదు, ఈయనలో ఏ నేరం లేదు. అక్కడ ఆ ప్రొవిన్స్లో ఉన్నటువంటి గవర్నర్ పైలట్, ఆయన కూడా ఈయనలో ఏ నేరం లేదని సంతకం పెట్టిన. అయినా సరే యేసు ప్రభు వారికి శిలువ మరణం ఎందుకు విధించబడాల్సి వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నీ కొరకు, నా కొరకు, మానవుల పాపాల కొరకు మరి ఆయన మరణించి, జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. 1 Corinthians 15:3లో జీసస్ క్రైస్ట్ హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. కాబట్టి మన పాపాలకి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. ఆయన రక్తము మన కొరకు చెందించారు. ఆయన రక్తమును, ఆ బలియాగమును ఒక మాట అంటారు, దయచేసి దాని అర్థం మీరు అర్థం చేసుకోండి. ప్రొపీషియేషన్ అంటారు. 1 John chapter 2 2nd verseలో he is the propitiation. The meaning of this propitiation is the necessary and sufficient penalty. వింటున్నారా? What is the meaning of this propitiation? Jesus Christ is the propitiation for the sins of the whole world. లోక పాపముల కొరకు the necessary and sufficient penalty. Jesus paid the necessary and sufficient penalty. మ్యాథమెటిక్స్లో మనం కొన్ని కండిషన్స్ డిరైవ్ చేస్తాం కదా, ది నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ అని. కాబట్టి మానవుల పాపాల కొరకు మరి పాపం వలన వచ్చే జీతం మరణము. మనం చేసిన పాపాలకి మరణం రావాలి, మనం పొందాలి మరణం. కానీ మన మరణాన్ని ఆయన తీసుకున్నారు. ఇట్ ఈస్ నెససరీ అండ్ సఫిషియంట్. కాబట్టి మన పాపాల కొరకు, మన పాపాలే కాదు సర్వలోక పాపాల కొరకు కూడా సఫిషియంట్ పెనాల్టీ ఈజ్ పెయిడ్ ఆన్ ద క్రాస్.
సో మన గిల్టీనెస్, మన పాస్ట్, మన భారము, మన పెనాల్టీ, ఇట్ ఈస్ పెయిడ్ ఆన్ ద క్రాస్. కాబట్టి గతం విషయంలో మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, హీఈస్ రెడీ టు ఫర్గివ్ అస్, హీఈస్ ఏబుల్ టు ఫర్గివ్ అస్. ఆయన యొద్దకు వచ్చిన వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిగల రక్షకుడని హెబ్రీ 7:25లో మనం చూస్తున్నాం. రెండవది ప్రెజెంట్. ఎట్లాగా ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను అని చెప్పి మరి అనుకుంటా ఉంటాం. బైబిల్‌లో రోమన్స్‌లో 7:25లో ఒక మాట ఉంది. ఒక గ్రేట్ ఫిలాసఫర్ మీకందరికీ తెలుసు, పాల్. ఆయన అంటున్నాడు, వాట్ ఎ రెచెడ్ మ్యాన్ యామ్ ఐ. నేనెంత దౌర్భాగ్యుడను. ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయొద్దనుకుంటున్నానో అదే చేస్తున్నాను. మనందరం ఒప్పుకుంటాం, మనం సరిగా చదవకపోవడానికి, మంచి జాబులు తెచ్చుకోలేకపోవడానికి కారణం ఎవరంటే, చాలా రీజన్స్ చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ ఫైనల్గా వీ కెన్ కంక్లూడ్, నాకు నేనే రీజన్, నేనే కారణం అని మనం ఒప్పుకుంటాం. చూసారా? కాబట్టి చేయాలనుకున్నది చేయలేము. చూసారు, చదవాలనుకున్నది చదవలేము, లేవాలనుకున్నది లేగవలేము, సాధించాలనుకున్నది సాధించలేము. ఇట్లాంటి మరి హెల్ప్లెస్ అండ్ హోప్లెస్ మరి కండిషన్లో ఉన్నప్పుడు హీ ఈజ్ రెడీ టు హెల్ప్ అస్. చూసారా? ఆయన యొక్క పవర్ ఆఫ్ రిజరక్షన్, ఆయన మరణము గెలిచి తిరిగి లేచిన శక్తి ఆయన మనలో మరి పనిచేసినప్పుడు హీ కెన్ హెల్ప్ అస్. అర్థమైందా? ఆయన పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంచి మనల్ని నిలబెట్టే శక్తిగల రక్షకుడు. చూసారా? బైబిల్లో దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, లేకపోతే ఈ పాపం మానలేకపోతున్నాను, ఈ చెడు స్నేహం మానలేకపోతున్నాను అని అనుకునే మనకి దెర్ ఈజ్ ఎ సొల్యూషన్. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఐ విల్ గివ్ మై స్పిరిట్ టు యూ, ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ, ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ, ఐ విల్ క్లెన్స్ యూ. కాబట్టి గతం విషయంలో 3 విషయాలు. గతం విషయంలో ఆయన శిలువ రక్తము చేత మన పాపాలను కడిగివేసి, ప్రస్తుతం విషయంలో ఆయన పరిశుద్ధాత్మని, ఆయన మరి పునరుద్ధాన శక్తిని మనకి అందుబాటులో ఉంచి మనం ప్రతిరోజు నడవటానికి శక్తిని అనుగ్రహించే దేవుడు. జాగ్రత్తగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుక్క తాను మరి కక్కిన దానికి వెళతా ఉంటుంది, తాను వమిట్ చేసుకున్న దానికే వెళ్తూ ఉంటుంది. ఆ కుక్కను మార్చే శక్తి ఎవరికి లేదు. కానీ జాగ్రత్తగా వినండి, ఒకవేళ నా ఆత్మని ఆ కుక్కలో పెట్టాననుకోండి, శ్రీనివాసరెడ్డి అనే ఆత్మని ఆ కుక్కలో పెట్టాననుకోండి, శ్రీనివాసరెడ్డి స్వభావం, నేచర్ పనిచేసి ఆ వాంతి దగ్గరికి వెళ్ళదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సొల్యూషన్. చూసారా? కాబట్టి మరి అయితే నా ఆత్మను దాంట్లో పెట్టగలనా? పెట్టలేను. కానీ యెహెజ్కేలు 36:27లో బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ, ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధతను కోరుకునే దేవుడు, పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపమును కనలేని చూడలేని కన్నులు కలిగినటువంటి ఆ దేవుని ఆత్మ మన హృదయంలో నివాసం చేస్తే మనం పాపం వైపు వెళ్లకుండా మరి చేసే తన ఆత్మను మన హృదయంలో ఉంచుతానని చెప్పి మరి జాన్ 14:17లో 14:17లో మీలో ఉండటానికి, మీతో ఉండటానికి ఆయన తన ఆత్మని పంపుతానని చెప్పారు. కాబట్టి హిస్ స్పిరిట్ విల్ బి విత్ అస్ అండ్ వీ కెన్ ఓవర్కమ్ అవర్ సిన్ఫుల్ లైఫ్ డైలీ బై ద పవర్ ఆఫ్ హిస్ రెజరక్షన్. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన ప్రజెంట్లో ఉన్నటువంటి మన మరి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, పాప జీవితాన్ని మనం వాటిలో నుంచి బయటికి రాగలం ప్రియులారా. మూడవది ఫ్యూచర్. భయాలు ఏం చేయాలో, ఎటెళ్ళాలో, ఎవరు నన్ను కౌన్సిల్ చేస్తారు, ఏదైనా సమస్య చెప్పుకుంటే అల్లరవుతాం, లేకపోతే నవ్వుల పాలు, లేకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఉంటాం. మరి కీర్తనల గ్రంథం 32:8లో ఒక చక్కటి మాట, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ షో యూ ద వే యూ షుడ్ గో. వాట్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్. ఏమన్నారు? నీ మీద దృష్టి ఉంచెదను, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తానని. కాబట్టి మన ఫ్యూచర్ విషయాల్లో మన భయాలు తొలగించేసి
ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ, ఐ విల్ షో యూ ద వే. కాబట్టి పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ 3 విషయాల్లో నుంచి మనల్ని రక్షించి నడిపించగలిగినటువంటి రక్షకుడు చూసారా, జీసస్ క్రైస్ట్. చివరిగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించేస్తాను. మన జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బైబిల్లో మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఒక ఆయనకి అరౌండ్ 6,300 6,300 లేకపోతే 6,200 అండ్ ఆడ్ లీజియన్ అంటారు. లీజియన్ అరౌండ్ 6,000 ఈవిల్ స్పిరిట్స్ పట్టినాయి, దురాత్మలు. చూసారా, చాలాసార్లు ఎందుకు ఇట్లా చేస్తున్నాం, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాం? ది ఎఫెక్ట్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. హోలీ స్పిరిట్ ఈస్ దేర్ అండ్ ఈవిల్ స్పిరిట్ ఈస్ ఆల్సో దేర్. లైట్ ఈస్ దేర్, darkness is there, day is there, night is there, morning is there, evening is there, and heaven is there and hell is there, joy is there, suffering is there. They are all realities. అర్థమైందా? సో ఆ 6,000 దయ్యాలు బట్టి మనందరికీ ఒక మాట తెలుసు. మీరు ఈ మధ్యలో చదువుతున్నారో లేదు, మేము చదివేవాళ్ళం. నా బంగారు పొట్టులో ఏలు పెడితే నేను కొట్టనా అందంట చీమ. ఏమంది చెప్పండి? అట్లాగే నా సైట్లో వేలు పెడితే నేను పట్టనా అంటుంది ఈవిల్ స్పిరిట్. అర్థమైందా మీకు? కాబట్టి చెడు ప్రాంతాల్లో తిరిగి చెడు పనులు చేసి చెడు మాటల్లో వాటిల్లో ఆనందిస్తా ప్రియులారా మరి ఈవిల్ స్పిరిట్స్కి గురవుతున్నారు అనేక మంది. ఒక అబ్బాయి, నేను మా ఊర్లో అర్ధరాత్రి 10:30కి బయలుదేరి ముంబై వెళ్తున్నాను. నాతో పాటు బస్ ఎక్కాడు విజయవాడకి. ఆ ఊరు నుంచి, ఎందుకు నాయన ఇప్పుడు వస్తున్నావు విజయవాడలో, మరి ఈ టైంలో ఎందుకు నీకు చెడు తిరుగుళ్ళు, వెళ్ళిపో అక్కడ ప్రార్థన చేసుకో అన్నవాళ్ళు ఉన్నారు కదా అంటే, అప్పటికే పట్టింది మోగదయ్యం. ఏంటండి? అప్పటికే మోగదయ్యం. సరే వచ్చాడు, దిగుతున్నప్పుడు కూడా బతిమిలాడాను, వెళ్ళిపో ఇప్పటికైనా. నేను వెళ్ళిపోయాను ముంబై. చూసారు, ఆ అబ్బాయి ఆ రాత్రి ఆ చీకటి వీధుల్లో ఆ చీకటి పనులు, ఆ పాప పనులు చేసి వెళ్ళాడు. కొద్ది రోజులకి, అన్నా ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు, శ్రీనివాస్ అని. అన్నా శ్రీనివాస్కి దయ్యం పట్టింది. అర్థమైంది ఎప్పుడు దయ్యాలు ఎందుకు పడతాయో. సో అయితే ఆ వ్యక్తిని ఎంతోమంది బాగు చేయాలని ప్రయత్నించారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వెతుక్కుంటూ వెళ్ళి సమాధుల్లో తిరుగుతున్నాడు. ఆయన గాయపరుచుకుంటున్నాడు, అందరినీ కొడుతున్నాడు ఆయన యేసు ప్రభువారు. అంటే ఈ రాత్రిలో మన సమస్యలు రకరకాలు ఉంటాయి. చూసారా? రెండవది, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మ్యారేజ్లో ద్రాక్షారసం అయిపోద్ది. మ్యారేజ్ సమస్యలు, వివాహాల్లో సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చి అక్కడ సమస్యను తీర్చారు. అంటే ఒకవేళ ఈవిల్ స్పిరిట్స్ వలన బాధపడుతున్నావా? రెండవది మ్యారేజ్ సమస్యలతో, మరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నావా? హీఈస్ ద సేవియర్ అండ్ హీ కెన్ హెల్ప్ యూ. యోహాను సువార్త 4వ అధ్యాయం కానీ, జాన్ 8 కానీ, లోకా 8లో మరి అడల్టరస్ విమెన్ని ప్రభు రక్షిస్తారు. అంటే ఆ అక్రమ సంబంధాల్లో బాధపడుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందిని రక్షించారు. హీ కెన్ హెల్ప్ యూ అండ్ హీ కెన్ సేవ్ యూ ఫ్రమ్ దట్ ఇల్లిసిట్ రిలేషన్స్. చూసారా, మరి కాలు పెట్టి తీసుకోలేక, మరి బయటికి రాలేక, వదలలేక ఉంటున్నావా సహోదరుడా, సహోదరి? దాంట్లో నుంచి కూడా హీ కెన్ సేవ్ యూ. జాన్స్ గాస్పల్ చాప్టర్ 11లో ఒక వ్యక్తి లాజరస్ అని ఆయన చనిపోతాడు. 4 రోజులైంది. కుళ్ళిపోయిన లాజరస్ను కూడా యేసు ప్రభు వారు బ్రతికించారు. కాబట్టి అట్లాంటి కార్యాలు, ఒకవేళ డిసీజ్ అండ్ డెత్ సమస్యలతో ఉంటున్నామా, వాటిల్లో నుంచి యేసు ప్రభు వారు విడిపించగలరు. హీ కెన్ సేవ్ యూ. అండ్ లూక్ చాప్టర్ 5లో బిజినెస్ ప్రాబ్లం, చేపలు పట్టుకుంటున్నాడు, ఒక్క చేప కూడా పడలేదు, గజీతగాడు, పెద్ద జాలరి. మరి యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదయ్యా అని ఒప్పుకొని యేసు ప్రభు వారికి చెప్పుకున్నప్పుడు ఆయన మళ్ళీ ప్రార్థన చేసి, ఇప్పుడు ఏమంటే 2 పడవల నిండా చేపలు. అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి నా జీవితంలో నేను చూశాను. నేను ఒకప్పుడు చనిపోదాం అనుకున్నాను, నక్సలైట్ను అవుదాం అనుకున్నాను. చిన్నప్పుడు సృష్టికర్తను వదిలేసి దేవుడెవరో తెలియక
మరి నాకు తెలిసినవన్నీ దేవుళ్ళే అనుకొని, మరి సృష్టే దేవుడు అనుకొని పూజించాను. నక్సలైట్‌ని అవుదాం అనుకున్నాను. తర్వాత దేవుడంటే పచ్చి బూతులు తిట్టేసేవాడిని. శాంతి లేక, సమాధానం లేక, అసలు భూమి మీదకి ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో, మరి ఎక్కడికెళ్తామో, పర్పస్ ఆఫ్ మై లైఫ్ తెలియక విశాఖపట్నంలో చదువుకుందామని వెళ్ళి, అక్కడ మరి విశాఖపట్నంలో చనిపోదాం అనుకున్నాను. మిరాక్యులస్‌గా ప్రభు నన్ను రక్షించారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు గానీ, తర్వాత మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి ఇమ్మోరల్‌గా జీవించే లంచాలు తీసుకొని మరి అనేక మందిని పీడిస్తున్న ఒక ఆయన్ని యేసు ప్రభువారు అంటే డబ్బు, డబ్బు, డబ్బు అని స్వార్థంతో జీవించే ఆ వ్యక్తిని రక్షించి, తన ఆస్తిలో సగం భాగం పేదలకిచ్చేటట్లు, అన్యాయంగా తీసుకున్నది 4 రెట్లు ఇచ్చేటట్లు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నీ ఈ ప్రాబ్లమ్స్‌లో ఏదైనా అయ్యుండొచ్చు. అండ్ హీ కెన్ సేవ్ యూ. హీ ఈస్ ద సేవియర్ అండ్ హీ ఈస్ బార్న్ ఫర్ యూ. సో, మరి ఎట్లాగా మనల్ని రక్షిస్తారు అనే విషయాలు మనం దేంట్లో నుంచి విడిపిస్తారు, ఎట్లా విడిపిస్తారో కూడా మనం చూసుకున్నాం. కాబట్టి మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం మనందరికీ తెలుసు. చాలామంది నేను పాపం చేయట్లేదు, నాలో ఏ పాపం లేదనుకుంటాం. మనందరికీ తెలుసు పాము కంట తల్ల ఉంటుందంట ఆ విషయం. తేలికి తోకలో ఉంటుందంట. మనిషికి ఎక్కడ ఉంటుందో మీరు చెప్పండి. నిలువెల్ల ఘోరంపు విషమేనయా మనిషిగా పుట్టిన సర్ప. మన తలంపుల్లో చెడు తలంపులు, మాటల్లో చెడు మాటలు, చూపుల్లో పాపము, వినికిడిలో పాపము, హృదయంలో పాపము, చేతల్లో, నడకల్లో, పడకల్లో ఎన్ని పాపాలు జరుగుతున్నాయి. దీనివలన మనం మరి గిల్టీనెస్ అనుభవిస్తూ, దానివలన శాపము, దానివలన నష్టము, ఎన్ని రకాల డ్యామేజ్ అండ్ డిస్ట్రక్షన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. కానీ వాటిలన్నింటిలో నుంచి బయటికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మన సొంతంగా బయటికి రాలేం. ఊబిలో కాలు పెట్టడం అయితే పెడతాం కానీ బయటికి రాలేం. కరెంటు వైర్ పట్టుకుంటాం కానీ దాంట్లో నుంచి మనం బయటికి రాలేం. మనల్ని మనం సేవ్ చేసుకోలేం. ఎవరు మనల్ని సేవ్ చేయలేరు ఈ లోకంలో. ఏ సిన్నర్ కెనాట్ సేవ్ అనదర్ సిన్నర్. ఒక అబ్బాయి వాళ్ళ బాబాయ్ కూతురు చెడు తిరుగుతుందని, చెడు స్నేహం చేస్తుందని ఆ అమ్మాయిని కౌన్సిల్ చేస్తా, అమ్మా ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పి చాలా రోజులకి బయటపడిన విషయం ఏంటంటే, ఈ అబ్బాయి బాబాయ్ కూతురుతో ఈ అబ్బాయే పాపం చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే, హీ వాంట్ టు సేవ్ హర్, బట్ హీ కుడ్ నాట్ సేవ్ హర్. ఇన్స్టెడ్ హీ కుడ్ నాట్ సేవ్ హిమ్సెల్ఫ్. అర్థమైందా మీకు? కాబట్టి తన్ను తానే రక్షించుకోలేని వాడు ఎదుటి వాళ్ళని రక్షిస్తాడు. వాట్ ఎ ప్యాథటిక్ కండిషన్. ఈ మధ్యలో మేము బీహార్ వెళ్ళాం. అక్కడ ఒక పాలిటెక్నిక్లో ఒక అబ్బాయి బిల్డింగ్ పైకెక్కి చచ్చిపోదాం అనుకొని ప్రయత్నం చేస్తా ఒకసారి ఫోన్ చేశాడు నా స్టూడెంట్కి. అక్కడ ప్రొఫెసర్గా చేస్తున్నాడు. చేస్తే వెళ్ళాడు పైకి, కుమార్ అని. పైకి వెళ్తే, సార్ నేను చచ్చిపోదాం అనుకుంటున్నానని. ఎందుకురా అంటే అప్పుడు చెప్తున్నాడు, సార్ ఈ సెల్ ఫోన్లో వీడియోలు చూసి నా తలంపులు పాడైపోయి, నా హృదయం పాడైపోయింది సార్. ఇంటికి వెళ్తే మా అమ్మను సరిగా చూడలేకపోతున్నాను, మా అక్కను కూడా, మా చెల్లిని కూడా పవిత్రమైన కళ్ళతో చూడలేకపోతున్నాను. ఇట్లాంటి బ్రతుకు ఇక బ్రతకడానికి లేదు సార్. ఇక నేను చావటానికే తప్ప ఇక నేను బ్రతకలేను సార్. అట్లాంటి వాళ్ళని కౌన్సిల్ చేసి మరి గైడ్ చేసే మన తమ్ముళ్ళు, బ్రదర్స్, అన్నలు ఎంతోమంది ఉన్నారు. చూసారా? హీ కెన్ సేవ్ యూ. మరి అట్లాంటి గిల్టీనెస్తో, అట్లాంటి పాపపు అలవాట్లతో మనం నశించిపోతున్నప్పుడు మనం చేసినటువంటి తప్పుల కొరకు హీ డైడ్ ఆన్ ద క్రాస్. హీ పెయిడ్ ద పెనాల్టీ. హీ డైడ్ ఇన్ యువర్ ప్లేస్ అండ్ మై ప్లేస్. మన తలతో చేసిన పాపాలకి ఆయన తలలో ముళ్ళ కిరీటం. ఆయన తలతో ఏ పాపం చేయలేదు. ఇందాక చెప్పాను మీకు, మళ్ళీ రిపీట్ చేయను. ఆయన చేతుల్లో మేకులు. ఆయన చేతులతో ఏ పాపం చేయలేదు. నీ చేతులతో, నా చేతులతో చేసిన పాపాలకి మనల్ని సృష్టించిన సృష్టికర్తే ఆయన చేతుల్లోకి ఆ పనిష్మెంట్ తీసుకున్నారు. ఆయన కాళ్ళల్లో మేకులు. ఆయన కాళ్ళతో ఏ పాపం చేయలేదు. నువ్వు నేను చేసిన, మన కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన కాళ్ళల్లో మేకులు. మన పాప పడకల కొరకు ఆయన వీపు మీద 39 ఇనప ముళ్ళ కొరడా దెబ్బలు, నాగటి చాళ్లుగా దున్నబడింది, నది వలె ప్రవహిస్తుంది ఆయన రక్తము. చూసారా? సో కాబట్టి ఆయన యొక్క రక్తంలోనే బైబిల్ సేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెత్ us ఫ్రమ్ ఆల్ సిన్. యేసు రక్తము అన్ని పాపముల నుండి, ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందని దేవుని వారు.
ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ అవర్ సిన్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూసారా, నేను మీకు 4 విషయాలు చెప్పాను. ఒకటి, మరి ఫైనల్గా 4 విధాలుగా యేసు ప్రభువారు మనల్ని రక్షించి నడిపిస్తారు. ఒకటి, మొట్టమొదటిగా మరి ఆయన ప్రేమ ద్వారా, ఆయన శిలువ ద్వారా మనల్ని ఆకర్షించుకుంటారు. ఆయన ప్రేమ వైపు చూసి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన శిలువ ఎందుకు పొందారో మనం ఆయన్ని చూసినప్పుడు ఫస్ట్ స్టెప్. రెండవది, హిస్ బ్లడ్, ఆయన యొక్క రక్తము మన గతాన్ని, మన పాపాలని, మన గిల్టీనెస్ని కడిగివేసి మనల్ని ఓపెన్గా, జాయ్ఫుల్గా, నిజమైన సంతోషంతో నింపగలిగిన రక్షకుడు. అదే క్రిస్మస్ ఆనందం మనకి ఇస్తారు. మూడవదిగా, ప్రతిరోజు మనం నడవటానికి పవర్ ఆఫ్ రెజరక్షన్, ఏ బలముతో అయితే యేసుప్రభు వారు మరణములో నుంచి, సమాధిలో నుంచి తిరిగి లేచారో ఆ బలము నీలో పనిచేసి, నీలో నాలో పనిచేసి హీ విల్ గివ్ ఓవర్కమింగ్ పవర్. కాబట్టి మనం మన మన చెడు ప్రవర్తనలో, మన పాపాల విషయాల్లో మనకి శక్తినిచ్చి అనుదినము మనల్ని గైడ్ చేయగలరు. అంతేకాకుండా ఆయన స్పిరిట్ని మన హృదయంలో ఉంచి, ఆయన ప్రతిరోజు మనల్ని నడిపిస్తూ, గైడ్ చేస్తూ, మనం మన హెవెన్ కోసం మనం సిద్ధపడటానికి, అండ్ యేసుక్రీస్తు ప్రభువులాగా, క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలిన వాడు, అంటే ఆయన ప్రేమని, ఆయన కనికరాన్ని, ఆయన జాలిని, ఆయన లక్షణాలని లోకానికి చూపించి అనేకుల కొరకు ప్రాణం పెట్టేవారుగా, ప్రేమించేవారుగా, సహాయం చేసేవారుగా, పేదలను ఆదరించేవారుగా, మరి మంచి గుణాలు ఎప్పుడైతే మనం మరి పాపం చేసి ఎవరికి ఉపయోగపడకుండా, మనల్ని మనమే రక్షించుకోలేకుండా, మనకు మనమే ఉపయోగం లేకుండా ఉన్న మనల్ని హీ విల్ బ్లెస్ యూ అండ్ హీ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదించదును, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. నీ జీవితం మారుతుంది, నీ జీవితం ద్వారా అనేక మంది జీవితాలు మారుతాయి. ప్రార్థన చేసుకుందాం మరి.